వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై బలో గణేష్ మహారాజ్ కి జై. ఇటు హైదరాబాద్ రేపు మరికొద్ది గంటల్లోని, రేపు కూడా కాదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇంకొద్ది గంటల్లోని శోభాయాత్రకు సిద్ధం కాబోతుంది. ఇప్పటికే శోభాయాత్రలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే మహానిమజ్జనానికి వేళాయి. మరికొద్ది గంటల్లోని మహా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే జోరందుకున్నాయి. ఈ క్రమంలోని ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి ఒక సందడి వాతావరణంలో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ ఉంటుంది. సెప్టెంబర్ 6 నుంచి అలాగే ఆ నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రధాన రూట్లకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, అలాగే ఆదర్శ నగర్, బీఆర్కే భవన్ తో పాటు ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ ఏర్పాట్లున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. నిమజ్జనం తర్వాత లారీలు ఓఆర్ఆర్ వైపు వెళ్లే అంశానికి సంబంధించి అలాగే నిమజ్జనం కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, నోట్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. నగరంలో 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరగబోతోంది. నిమజ్జనం కోసం 13 కంట్రోల్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 30,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ చెరువులు కూడా ఏర్పాటు చేసింది. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలోని ఇటు కొన్ని రెస్ట్రిక్షన్స్ కావచ్చు, కొన్ని రూట్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏ రూట్లలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇటు శోభాయాత్ర ఎలా వెళ్ళబోతోంది, ఏ రూట్లకు సంబంధించి, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి విజయవాడ అంత దూరంతో శోభాయాత్ర జరగబోతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు, సుమారుగా పూర్తిగా కాదు కానీ సుమారుగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ మేరకు ఇటు శోభాయాత్ర జరగబోతోంది. ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు ఇటు బాలాపూర్ గణేష్, అలాగే దాదాపుగా 50,000కు పైచిలకు సుమారుగా 60,000 వరకు ఉండొచ్చు అంటూ కూడా అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చిన్న బొమ్మలు, పెద్ద బొమ్మలు, అలాగే మహాగణపతులని అన్నింటినీ కలగలుపుకుంటే కనీసం ఎలా కాదన్నా 1,00,000 వరకు ఉంటాయా? బహుశా ఉండొచ్చనే క్వశ్చన్ మార్క్, ఉండొచ్చనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తున్నారు విజువల్స్. ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి చేరుకుంటున్నారు. ఆయనను ఆఖరిసారి దర్శించుకొని ఈ ఏడాదికి సంబంధించి ఆయన ఆశీర్వాదం పొందాలని ఇప్పటికే వేలాది మంది అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటు గణేష్ ఇమర్షన్ మ్యాప్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది అనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు చూడొచ్చు, ఇది హుస్సేన్ సాగర్. రేపు ఈ ప్రాంతం అంతా పూర్తిగా శోభాయమానంగా వెలిగిపోతోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎస్తకెస్తే రాలనంత జనం ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా. సో మీరు చూస్తున్నారు కదా రెడ్ మార్క్ కి సంబంధించి, ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మార్క్ కనిపిస్తోంది, గ్రీన్ మార్క్ కనిపిస్తోంది, బ్లూ మార్క్ కనిపిస్తోంది. దాంతోపాటు అక్కడక్కడ మీకు ఇదిగో ఇలా ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో ఇక్కడ కాస్త ఈ బ్లూకి మీకు ఆన్ స్క్రీన్ కాస్త డిఫరెన్సెస్ అంతగా కనిపించకపోవచ్చు. ఇది కాస్త వైలెట్ కలర్, ఇది వైలెట్ కలర్. అసలు ఏంటి కలర్స్, ఏంటి డైరెక్షన్స్, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలోని ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే పార్కింగ్ లొకేషన్స్ని కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మనం చాలా మంది వెళ్తూ ఉంటాం వినాయకుడిని చూడడానికి, మహాగణేష్ని చూడడానికి. ఈ నేపథ్యంలో పార్కింగ్ ఎట్లా, ఫస్ట్ పార్కింగ్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు చూస్తే పార్కింగ్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పార్కింగ్ 1, పార్కింగ్ 2 కట్టమైసమ్మ టెంపుల్, లోవర్ టాగ్మండ్ రోడ్ అంటూ 2వ పార్కింగ్ ప్లేస్ని, 3వది పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, 4వది బ్యాక్ సైడ్ ఆఫ్ బుద్ధ భవన్ అంటే నెక్లెస్ రోడ్కి సంబంధించి ఎంట్రన్స్ దగ్గర, అలాగే P5 అంటే పార్కింగ్ 5 ఆదర్శ్ నగర్ రోడ్ ఎంట్రీ త్రూ హెచ్టిపి జంక్షన్ బిసైడ్ కలంజలి షోరూమ్ అంటూ కూడా P5 ఇచ్చిన సందర్భం. P6 బీఆర్కే భవన్ అండ్ JHMC హెడ్ ఆఫీస్, ఇవి పార్కింగ్ ప్లేసెస్గా. అలాగే P7 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అట్ ఖైరతాబాద్ జంక్షన్, అలాగే P8 MMTS స్టేషన్ ఖైరతాబాద్. ఈ లొకేషన్స్ని నోట్ చేసుకోండి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి మీ దగ్గర. ఎందుకంటున్నానంటే కనుక రేపు లక్షలాది మంది ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి 40 లక్షల మంది, రిమెంబర్ 40 లక్షల మంది వచ్చున్నారనేది ఒక అంచనా. సో దీంతో పాటు ఇంకొక అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే రోడ్ల గురించి ఇదిగోండి, మెయిన్ ప్రొసెషన్ రూట్ 13 కిలోమీటర్స్, ఈ రెడ్ మార్క్ అనేది, ఈ ట్రిబ్యూటరీ ప్రొసెషన్ ఈ బ్లూ మార్క్ అనేది,
రిటర్న్ రూట్ ఫర్ ఎంటీ వెహికల్స్ ఈ గ్రీన్ మార్క్ అనేది, అలాగే జనరల్ పబ్లిక్ రూట్ ఈ మార్క్ మీరు చూస్తున్నారు. క్రెయిన్స్, బేబీ పాన్స్, అలాగే ఎక్స్కవేషన్ పాన్స్, పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, మెయిన్ రూట్, ఇవన్నీ సెక్షన్స్, ఇవన్నీ మీరు చూసారు కదా. ఇక్కడి నుంచి నేను ఆ రూట్ని చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఒక్కసారి మీరు గమనిస్తే కనుక ఆ రూట్లకు సంబంధించి కూడా మనం చూసేద్దాం. రూట్ 1, రూట్ 2, రూట్ 3, ఇక్కడ రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 5, ఇలా మొత్తం మనకి 5 రూట్లు అయితే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక రూట్ 1లో కట్టమైసమ్మ టెంపుల్, అలాగే చంద్రాయణ గుట్ట, నేను మ్యాప్లో చూపించేస్తాను సో దట్ మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. దీంతో పాటు అక్కడి నుంచి నేను ఆ డైవర్షన్స్ గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి డైవర్షన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డైవర్షన్స్ ఆ కార్నర్లో ఉన్నాయి, ఒకసారి డైవర్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ డైవర్షన్స్ గురించి చూసుకుంటే ఇదిగోండి హిందీ మహావిద్యాలయ దగ్గర ఒక డైవర్షన్ ఉంది, ఫీవర్ హాస్పిటల్, ఇది కూడా మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ డైవర్షన్స్ గురించి, ఎందుకంటే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా డైవర్షన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. హిందీ మహావిద్యాలయ, ఫీవర్ హాస్పిటల్, గాంధీ స్టాచ్యూ, గోల్నాకా, అలాగే నింబోలి అడ్డా, అలాగే క్రౌన్ కేఫ్ జంక్షన్, అలాగే మొత్తం శంకర్ హోటల్, గౌలిగూడ, ఇలా మొత్తంగా 66 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఈ లిస్ట్లో మీది ఉందో లేదో ఒకసారి చూసుకొని దానికి తదనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. మొత్తం 65 నుంచి 66 లొకేషన్స్కే చెప్పడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఆలస్యం చేయకుండా ఇక మ్యాప్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతోంది, ఇటు శోభాయాత్రకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ రెడ్ మార్క్ అంటే మెయిన్ ప్రొసెషన్, ఇదిగోండి మెయిన్ ప్రొసెషన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదిగోండి ఇది కట్టమైసమ్మ టెంపుల్ నుంచి, ఇదిగోండి ఇక్కడ బాలనగర్కి సంబంధించి వినాయకుడు మహాగణపతికి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఎలా వెళ్తుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఇలా ఇక్కడి నుంచి ఇంజన్ బౌలి, అక్కడి నుంచి మీరు చూస్తే కనుక నాగుచింత జంక్షన్, అక్కడి నుంచి చార్మినార్ నుంచి అఫ్జల్గంజ్, ఇదిగోండి ఆ ప్రొసెషన్ అంతా నేను మీకు చూపిస్తున్నాను. అఫ్జల్గంజ్ నుంచి ఇక్కడ మదీనా క్రాస్ రోడ్ నుంచి అఫ్జల్గంజ్ రావడం జరుగుతుంది. అఫ్జల్గంజ్ నుంచి ఇటు ఎంజే మార్కెట్, మొజంజాహి మార్కెట్, అక్కడి నుంచి బీజేఆర్ స్టాచ్యూ, అక్కడి నుంచి లిబర్టీకి చేరుకుంటుంది. లిబర్టీ నుంచి ఇటు బహుశా మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ టైం అయితే మాత్రం మనకి ఇటువైపు వచ్చిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఎటువైపు వస్తుంది అనేది అఫ్కోర్స్ అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి బేస్ అవుతుందని చెప్పుకోవాలి. ఇది బాలాపూర్ గణేష్కి సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూ మీరు చూస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి. సో ఇక్కడ నుంచి మారిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ బడా గణేష్కి సంబంధించి అంటే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ఈ రూట్ మ్యాప్ ఇది. ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ అక్కడి నుంచి నేరుగా ఆయన రూట్ నుంచి నేరుగా ఇటు ఓల్డ్ పిఎస్ సైఫాబాద్ ఓల్డ్ పిఎస్కి చేరుకుంటారు. అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్కెట్కి చేరుకుంటారు. ఇదో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇవే. ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ పూర్తిగా నెక్లెస్ రోడ్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, దాంతోపాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఈ పాయింట్స్ అన్ని మీరు కూడా చూస్తే ఇక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది, దాంతోపాటు టువర్డ్స్ ఈ రూట్స్కి వెళ్తున్నాయి కదా, ఈ రూట్స్కి వెళ్తున్న సందర్భం ఇక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డైవర్షన్ పాయింట్ 33, డైవర్షన్ పాయింట్ 27 ఉంది. ఇలా ఈ D3, D32 ఇలా ఉన్నాయి కదా, ఇవి డైవర్షన్స్. సో ఈ ఏరియాలో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం D1, D2 అంటూ కూడా డైవర్షన్స్ అంటూ కూడా. సో వాటితో చూసుకొని కంపేర్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఈ మార్గాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇవంతా కూడా ఈ రెడ్ మార్క్ అంతా కూడా మెయిన్ ప్రొసెషన్. సో ఇక్కడ ఓకే, సో మెయిన్ ప్రొసెషన్ గురించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ రెడ్ మార్క్ అంతా మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మెయిన్ ప్రొసెషన్. అంటే ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి ఒక విధంగా చెప్పంటే ఎక్స్క్లూజివ్గా చెప్పుకోవచ్చు. అంటే కేవలం వినాయక నిమజ్జనానికి సంబంధించి మార్గాలు ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్, అంటే ఇక్కడెక్కడి నుంచి వచ్చిన ఆ వినాయక నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా వీటికి కనెక్ట్ అయ్యే రోడ్స్. అండ్ అలాగే ప్రజలు ఎవరైనా చేరుకోవాలనుకుంటే కనుక ఇదిగో మీరు వైలెట్ మార్క్స్ చూస్తున్నారు కదా, ఈ వైలెట్ మార్క్స్కి సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు హుస్సేన్ సాగర్ అంటే ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇటు వైఎంసీఏతో పాటు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇక్కడ మీరు చూడొచ్చు బషీర్బాగ్ క్రాస్ రోడ్స్, అక్కడికి ఎలా చేరుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఈ స్ట్రీట్ నెంబర్ 1 నుంచి D12 పాయింట్, D12 అంటే మనకి స్ట్రీట్ నెంబర్ 1 హిమాయత్ నగర్కి సంబంధించి, అక్కడి నుంచి
ఐ హాస్పిటల్ కనెక్టివిటీ. సో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి మీరు చూడొచ్చు. అంటే ఇక మెయిన్ ప్రొసెషన్లో కలిసిపోయే రోడ్లు, అంటే ఈ రోడ్లకి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, ప్రజలు వచ్చే రోడ్లు కావచ్చు, అంటే ప్రజలకు ఏర్పాటు చేసిన రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా. సో దీంతో పాటు గ్రీన్ మార్క్ మీకు కనిపిస్తోంది కదా, ఇవన్నీ కూడా ఖాళీ, అంటే రిటర్న్ జర్నీ, ఖాళీగా వచ్చే వెహికల్స్ అవన్నీ కూడా ఇటుగా వెళ్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ మార్క్కి గతంలో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక క్లియర్ అవగాహన ఉంటుంది. ఏమని, ఎప్పుడైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయో రిటర్న్లో వచ్చే టైంలో, అంటే ఇటు మన సెక్రటేరియట్ నుంచి ఇలా వస్తూ ఉంటాయి వెహికల్స్. సో సెక్రటేరియట్ నుంచి వచ్చి దాంతోపాటు ఇలా నిమజ్జనం అయిపోయిన తర్వాత, అంటే అలా యూటర్న్ తీసుకుని ఇక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత, ఇక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది గ్రీన్ వే అంతా కూడా. సో రిటర్న్ వెళ్ళేది ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి మీరు చూడొచ్చు. నెక్లెస్ రోడ్ దగ్గర కూడా ఆ మార్గం ఉంది. నెక్లెస్ రోడ్ నుంచి ఇటు, అంటే ఇప్పుడు టువర్డ్స్ వెస్ట్ సైడ్, వెస్ట్ నుంచి వివి స్టాచ్యూ, ఇటు పంజాగుట్ట, ఇలా ప్రతి పాయింట్కి ట్రిబ్యూటరీ రోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు ట్రిబ్యూటరీ రోడ్స్తో పాటు రిటర్న్ రోడ్స్ కూడా, రిటర్న్ మార్గం కూడా, ఇటు యూసఫ్ కూడా. ఇవన్నీ ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తున్నాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం ఇక్కడ సెంట్రిక్గా చూసాం. సో ఇటు ఎర్రగడ్డ నుంచి వచ్చేవి కూడా ఇటు పంజాగుట్ట నుంచి వివి స్టాచ్యూ, అక్కడి నుంచి వివి స్టాచ్యూ, సో అక్కడి నుంచి ఇలా మెయిన్ ప్రొసెషన్లోకి కలుస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చేవి కూడా ఇటు మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అటువైపు వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇటు ఉప్పల్ నుంచి వచ్చేవి, ఉప్పల్ తార్నాక నుంచి వచ్చే ఒకసారి ఇటు చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ ఉప్పల్ తార్నాక ఇటు నుంచి వచ్చేవి, ఇటు లాలాగూడ కావచ్చు, తార్నాక కావచ్చు, దాంతోపాటు ఇటు ఆలుగడ్డ బావి, అలాగే చిలకలగూడ క్రాస్ రోడ్స్, దాంతోపాటు భోయ్గూడ, అలాగే ముషీరాబాద్ ఇటువైపు నుంచి, అలాగే రాణిగంజ్ మిగిలిన ఇటువైపు నుంచి వచ్చేవి, అంటే నార్త్ ఉత్తర హైదరాబాద్ నుంచి వచ్చేవి, సికింద్రాబాద్ నుంచి వచ్చేవి, ఇటు ప్యారడైజ్ జంక్షన్ కావచ్చు, ప్యాట్నీ, అలాగే అక్కడి నుంచి ఇటు రాణిగంజ్ నుంచి ఇటువైపు వస్తూ ఉంటాయి. సో అవే మీరు చూస్తున్నారు. ఇక అక్కడి నుంచి నేను మళ్ళీ ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇక్కడ చూసే ఉన్నాం. ఇటు అంటే చార్మినార్ వైపు నుంచి చూసుకుంటే కాస్త ఇక్కడే ఎక్కువగా మనకి రూట్ కావచ్చు, ప్రొసెషన్ కావచ్చు, ఎక్కువ ఎంగేజ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు ప్రొసెషన్కి సంబంధించి ట్రిబ్యూటరీస్, అంటే ఈ మెయిన్ ప్రొసెషన్కి ఇవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఫీవర్ హాస్పిటల్ వైపు కావచ్చు, లేకపోతే చాదర్ఘాట్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇటువైపు వెళ్లే మార్గానికి సంబంధించి. సో మూసారాంబాగ్ ఈ వైపు, అంటే ఈ రూట్స్ అన్నీ కూడా. సో మొత్తంగా అయితే మాత్రం మరికొద్ది గంటల్లో ఇటు మహా నిమజ్జనం హైదరాబాద్ వాసులందరికీ సంబంధించి రేపు దాదాపుగా చాలా ఒక విధంగా చెప్పాలంటే సరదా ఒక పీక్స్లో ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహా నిమజ్జనానికి ఆ స్థాయిలో జనాలు చేరుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఆ నెంబర్స్ని కూడా మీరు ఆన్ స్క్రీన్ చూడడం జరుగుతుంది. ఆ నెంబర్స్ని ఎందుకంటే ఏకంగా 303 కిలోమీటర్ల మేర ఇటు శోభయాత్ర జరగబోతోందండి. రిమెంబర్, ఏకంగా 303 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఆ శోభయాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. ఇటు కలెక్టర్ కూడా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోంది. కలెక్టర్ హరిచంద్ర కూడా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోంది. అలాగే సివి ఆనంద్ కూడా ఆ పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతోపాటు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ వందలాది విగ్రహాలు కాదు, వేలాది విగ్రహాలు ఇటు హుస్సేన్ సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయనే చెప్పుకోవాలి. ఆ ఏర్పాట్లు ఇప్పటికీ చురుగ్గా జరుగుతున్న క్రమం. రేపు అంటే సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా ఆంక్షలు ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రధాన రూట్లకు సంబంధించి ఇతర వాహనాలకు అనుమతి లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త ప్రైవేట్ వెహికల్స్కి మాట్లాడుకుంటే బస్సులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వీటికి కూడా ఇటు సిటీలోకి అనుమతి లేదు. ఒక 2 రోజుల పాటు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంతోపాటు పెద్ద పెద్ద వాహనాలకు సంబంధించి మీరు ఎవరైనా కాస్త హెవీ వెహికల్స్తో వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ 2 రోజుల్లో ఆ రూట్లో వెళ్ళాలి అనుకున్న ఆ సిచ్యువేషన్స్ ఉంటే ఆల్రెడీ నేను మ్యాప్ చెప్పున్నాను. దాంట్లో డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ డైవర్షన్ పాయింట్స్ని చూసుకోండి. దాంతోపాటు ఆ మ్యాప్ను కూడా నేను చెప్పున్నాను. ఆ మ్యాప్లో ఆ డీటెయిల్గా లొకేషన్స్ పాయింట్స్ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళినా గవర్నమెంట్స్కి సంబంధించి ఆ మ్యాప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. వాటిని చూసి ఆ రూట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ క్రమంలో ఇప్పటికీ హైదరాబాద్ అయితే మాత్రం శోభాయమానంగా ముస్తాబైపోయిందని చెప్పుకోవాలి మహానిమజ్జనానికి సంబంధించి. మరి మీ ఏరియాలో ఎటువంటి సందర్భ వాతావరణం ఉంది? మీ ఏరియాల్లో
ఆ వినాయక విగ్రహ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి అండ్ మీరేమనుకుంటున్నారు? అండ్ హైదరాబాద్ మహా నిమజ్జనం అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కోలాహలం నెలకొంటూ ఉంటుంది. అందరి దృష్టి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు ఉంటూ ఉంటుంది. మరి ఖైరతాబాద్ బడా గణేష్ అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? అలాగే బాలాపూర్ గణేష్ అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? గణేష్ వినాయకుడు అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? సరదాగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.